శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ నమస్తే సరదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 201 రోజు ప్రవచనం మన రామచరిత మానసం ఉంటుంది. ఇవాళ రేపు కూడా 201, 202 కూడా. నిన్నటి రోజున యుద్ధం ప్రారంభమైంది. ఆ మొదటి రోజు నుంచి కూడా భయంకరంగా యుద్ధం చేశారు. అంగదుడు ఆంజనేయుడు కలిసి కోట గుమ్మం మీదకి వెళ్ళిపోయారు. వాళ్ళు చూసి వాళ్ళందరూ అయ్యాకులయ్యారు. ఆ తర్వాత వీళ్ళతో ఇది కాదని చెప్పేసి వాళ్ళు సూర్యాస్తమైందని యుద్ధం ఆపేద్దాం ఉంటుంది. రాక్షసులు కదండి, రాక్షసులు అంటేనే ఇది. కాబట్టి వాళ్ళు యుద్ధం వాళ్ళు ఆపకుండా వాళ్ళు ఏం చేశారు, దాన్ని కంటిన్యూ యుద్ధం. రెండు మళ్ళీ యుద్ధం చేశారు. మాయ యుద్ధం చేయడం ప్రారంభించారు. చీకట్లు కమ్ము. అప్పుడు శ్రీరామచంద్రుడు ఆగ్నేయాస్త్రాన్ని దాంతో వెలుగు ఇలా యుద్ధం చేస్తారు. అది యుద్ధం జరుగుతోంది చాలా భయంకరంగా. రామరావణ యుద్ధం, వాల్మీకి రామాయణ యుద్ధం. రామరావణ యుద్ధాన్ని పోల్చడానికి లేదు. రామరావణ యుద్ధమే అంతే. ఎలాగంటే కొన్ని ఉన్నాయి ప్రపంచంలో, వాటితో ఈ పోల్చడం మీరేం పోల్చలేరు. ఎందుకంటే అటువంటివి ఇంకోటి లేవు. సముద్రం దేంతో పోల్చారు? సముద్రాన్ని మళ్ళీ సముద్రంతోనే పోల్చాలి. సముద్రం లాంటిది ఇంకోటి లేదు కదా. కాబట్టి రామరావణ యుద్ధాన్ని రామరావణ యుద్ధంతోనే పోల్చాలి అన్నారు. ఇంకా అసలు వీళ్ళిద్దరూ ఎదురు పడలేదు. చూడండి, మహాదేవ మహాదేవ చెప్పండి. నిశా జాని కపిచారెవు అని ఆయే జహా కోసలాధని రామ కృపాకరి చితవా సబహి భయే విగత శ్రమ వానర తబహి मुहादशान सचिव हकारे सब सन कहसी सुभट जे मारे आधा कटक कपिन्ह संगारा कहु बेगी का करिय विचारा माल्यवंत अति जरटा निशाचर रावण मातु पिता मंत्री भरा बोला वचन नीति अति पावन सुनहतात कछ मोर सिखावन जबते तुम्हा सीता हरि आनी असगुण होही न जाहि बकानी वेद पुराण जासु जसु गायो राम विमुख काहू न सुख पायो బాబు గారు ఆ రాత్రి ప్రొద్దుపోయిన పిమ్మట 4 దళముల వానరులను కోసలాధిపతి శ్రీరాముని కడకు చేరిరి. అది బాగా పొద్దుపోయిన తర్వాత ఆ 4 దిక్కుల్లో ఉన్న వాళ్ళు శ్రీరాముడి దగ్గరికి వచ్చారు. శ్రీరాముని చల్లని చూపు వారిపై ప్రసరింపగానే వారు తమ శ్రమలన్నీ మర్చిపోయి ఆ శ్రీరాముడిని చూసేటప్పటికి ఆ రామ దర్శనంతో చల్లని చూపులు వాళ్ళు పడిన శ్రమ మళ్ళీ నూతనోత్సాహం వచ్చింది.
అక్కడ రావణుడు తన అంతరంగికులను పిలిచి వానరులు మన సైన్యములలో సగభాగమును హతమార్చిది. చూడండి, ఒక్కరోజు సైన్యం పిలిచాడు, ఇప్పుడు ఒక రోజులోనే భాగాన్ని హతమార్చేశారు. ఎక్కువ మంది రాక్షస వీరులు రణరంగమునకు బలి వెంటనే కర్తవ్యం తెలుపుడని అడిగారు. ఎక్కువ మంది రాక్షస వీరులు రంగాన్ని బలి అయిపోయారు. వీళ్ళేదో మేము వెళ్ళి తినేస్తాం, మేము తినేస్తాం అన్నారు. ఎక్కడ తింటారు? ఇప్పుడు ఏం చేద్దాం అన్నారు, కర్తవ్యం చెప్పన్నారు. రావణునకు మాతామహుడును, రావణుడికి మాతామహుడు అంటే మాతామహుడు అంటే తల్లి తండ్రి లాంటి వాడు. మంత్రి రాక్షసుడు చక్కని నీతి వాక్యంలో ఇప్పుడు కర్తవ్యం చెప్పన్నాడు. కర్తవ్యం చెప్పండి, వీడు ఏం లేదండి యుద్ధం చేద్దాం అని చెప్పాలంటేనే వీడికి ఇష్టం. చెప్పాడు, మనం చెప్తే వీడికి అర్థం కాదు. నా ఉపదేశమును కొంచెం ఆలకించు. అది నా ఉపదేశాన్ని ఆలకించు. నీవు సీతను అపహరించి తెచ్చినప్పటి నుండి ఎదురైన అపశకునములకు లెక్కలేదు. అది నువ్వు సీతను అపహరించిన దగ్గర నుంచి అన్ని అపశకునాలే, వాటికి లెక్కే లేదు. వేద పురాణములచే ప్రస్తుతింపబడిన శ్రీరామచంద్రుడు మహామహితాత్ముడు. వేదము పురాణముల చేత ప్రస్తుతింపబడినటువంటి శ్రీరామచంద్రుడు మానవుడు కాదు, ఆయనను కాదనని వాడెవడును బ్రతికి బట్ట కట్టలేదు. ఆయన్ని కాదన్నవాడు, ఆయనతో విరోధం పెట్టుకున్నవాడు ఎవడు బతికి బట్ట కట్టలేదురా రావడం. హిరణ్యాక్ష భ్రాత సహిత్ మధుకైటపు బలవాన జహి మారే సోయి అవతరహు కృపా సింధు భగవాన. పిచ్చివాడా హిరణ్యాక్షుడు తన సోదరుడైన హిరణ్యకశిపుడితో సహా, అలాగే మధుకైటబులు ఆయన చాలా విచిత్రంగా చంపారు. వాళ్ళిద్దరు రోజు వచ్చారు, చాలాసేపు యుద్ధం చేశారు, 5000 సంవత్సరాలు యుద్ధం చేసేటప్పటికి వాళ్ళిద్దరూ ఈయన ఒకడు కొంచెం ఆలసిపోయారు. బాగా చేస్తున్నారా యుద్ధం అమ్మవారి ప్రసాదంతో అడిగి, వాళ్ళు బాగా చేస్తున్నారు, బాగా చెప్పండి మీకు ఏదైనా వరం కోరుకున్నాను. వాళ్ళు నాడు పిచ్చివాళ్ళ, మేము కోరుకునేది ఏంట్రా, నువ్వే కోరుకో మేము ఇస్తాం. అలాగా తప్పకుండా, అయితే నా చేతిలో మెదురు తెచ్చుకోండి అనేటప్పటికీ చచ్చిపోవాలి. మనం ఎలా చచ్చిపోవాలి? అయితే వాళ్ళు నియమం పెట్టారు, తప్పకుండా చచ్చిపోతాం. నువ్వు నీళ్లు లేని చోట తప్ప, అప్పుడు నీళ్లు తప్ప ఇంకేం లేవు. ప్రళయకాలంలో జరిగిన విషయం ఇది. ఓహో అలాగే అన్నాడు. ఆయన ఏం చేశాడు, అప్పుడు తన తొడల్ని పెంచాడు, బాగా పెంచి తన తొడ మీద పెట్టుకున్నాడు. పెట్టుకుని చక్రంతో తల్ల, అలా మధువు యొక్క శరీరంతో ఏర్పడిందే మేధిని. అందుకే దీన్ని నోట్లో పెట్టుకోకూడదు, ఇది మాంసం. కైటబుడు వాడు అంతే. వీళ్ళిద్దరు మధుకైటబుడిని చంపాడయ్యా, హిరణ్యాక్షుని చంపాడు. ఆయన సాక్షాత్ భగవంతుడయ్యా, అనుకుంటున్నా. ఆయన అవతారాలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం రాక్షస నిర్మూలన కోసం రామావతారం ధరించిన పరమ పురుషుడు. ఆ మాట కాలరూప కలబన వనదహన గుణాగార ఘనబోధ శివ విరంచి జహి సేవహి తాసో కవన విరోధ. అతడు కాలస్వరూపుడు, దుష్ట సమూహమనే భస్మమనుచుటయందు అగ్నితుల్యుడు. దుష్ట సమూహం అనే వనాల్ని కాల్చివేయడంలో అగ్ని లాంటి వాడయ్యా. గుణనిధి జ్ఞానఖని, అది గుణనిధి జ్ఞానఖని. బ్రహ్మరుద్రాదులు అతన్ని సేవిస్తూ అతనితో నీకు వైరం. నువ్వు ఎవరి గురించి తపస్సు చేసి వరములు పొందావో వాళ్ళు కూడా ఆయన్ని సేవిస్తారయ్యా. అతనితో నీకు వైరం ఏమిటి? పరిహరి భయరు దేహు వైదేహి భజహు కృపానిధి
परम स्नेही ताके वचन बान समलागे करिया मुह करी जाहि अभागे गूढ़ भयसी नाता मरतेवु तो अब जनि नयन देखा वसी मोही तेहि अपने मन अस अनुमान बद्यो चहता एहि कृपा निधान सो उठी गयवु कहत दुर्बाधा तब सकोप बोले घननादा कौतुक प्रात देखियो मोरा करिहु बहुत कहो का तोरा सुनि सुत वचन भरोसा आवा प्रीति समेता अंक बैठावा करत विचारा भयो बिनुसारा लागे कपिपुनि जहु द्वारा कोपि कपिनहा दुर्घट गडुगेरा नगर कोलाहल भयवु घनेरा विविधायुध दर निसिचर दाये गडते पर्वत शिखर डहाये కావున వైరమును మాని వైదేహిని ఆయనకు అప్పగింపము సీతమ్మను ఆయనకు అప్పచెప్పేశారు. దయాసాగరుడును పరమ స్నేహిశీలియు అయిన శ్రీరాముని భజింపుము. కాబట్టి దయాసాగరుడు పరమ స్నేహశీలి అయిన శ్రీరాముని భజించును ఆయన. రావణునికి ఈ మాటలు బాణముల వలె గుచ్చుకొనెను. అతడు ఇట్లా నేను కోరి దౌర్భాగ్యుడా నీ ముఖానికి పూసుకొని వెళ్ళు నీ ముఖాన్ని మసి పూసుకుని పో, ఎందుకంటే నీ మొహాన్ని నాకు చూపించు. ముసలివాడు కావున నిన్ను చంపక వదిలివేయుచున్నాను. ముసలివాడు ఇక మీదట నాకు కనిపింపవలదు, దూరంగా వెళ్ళిపో. నువ్వు నాకు కనిపించు, పో దూరంగా. మాదేవంతుడు తన మనసులో కృపానిధైన శ్రీరాముని చేతిలో వీనికి చావు తప్పదు అని అనుకొనుచు రావణుని దుర్భాషలకు బాధపడుచు వెళ్ళిపోయాను. ఆ దుర్భాషలకు బాధపడదు, ఏం చేస్తాం పాపం, రాముడి చేతిలో వీడికి సాగుతారు అని అనుకుంటూ అక్కడి నుంచి పిమ్మట మేఘనాథుడు క్రోధావేశంతో ఇట్లా నేను మేఘనాథుడు వాడు పురాతనము ఆవేశంతో, తండ్రి రేపు ఉదయమున నేను చేయబో ఘనకార్యమైన చూడుడు, నేను మాటలు చెప్పను, క్రియ చేసి చూపించు. మేఘనాథుడు నానా రేపు నా యుద్ధాన్ని చూడండి, ఇక నేను మాటలు చెప్పను, ఏం చేస్తానో చెప్ప చేసి చూపిస్తాను. పుత్రుని వచనములు విని వానిపై రావణునకు నమ్మకం ఏర్పడి తన ఒళ్ళో కూర్చోబెట్టి వారి సమాలోచనలు చేయుచుండగానే తెల్లవారేను. వాళ్ళు ఇంకా సమాలోచనలు చేస్తున్నాం కానీ తెల్లారిపోయింది. వానరులు మరల 4 ద్వారముల కడ గుమ్మి నాలుగు ద్వారాల కన్నా ఓహో వాళ్ళు గోల చేస్తున్నారు. దుర్గమమైన కోటలను ముట్టడించి నగరమున కోలాహలం చెలరేగింది. రాక్షస సైనికులు వివిధ శస్త్రాస్త్రములతో కోటల పైకెక్కి పర్వత శిఖరములను శత్రు సైనికులపై విసిరివేసి, అది వీళ్ళు కోటల పైకెక్కి రాక్షసులు ఆ పర్వత శిఖరాలని అస్త్రాలని శస్త్రాలని వానరుల మీదకి విసిరేస్తున్నారు. దాహే మహిధర శిఖర కోటిన వివిధ విధి గోళాచలే గహరాత్ జిని పబిపాత గర్జత జను प्रलय के बादले मरकट विकट बटा जुटत कटता ना लटता जर्जर भय गहि सैलत ही गड़ पर चलावही जहाँ सो तहाँ निशिचर है వారు అసంఖ్యాకములైన పర్వత శిఖరములను విసిరివేసి అసంఖ్యాకమైన పర్వత శిఖరాలను విసిరేశారు. నానా విధ మారణాయుధములను ప్రయోగించి మారణాయుధాలను కూడా ప్రయోగించి అవి వజ్రాయుధముల వలె దిక్కులను పిక్కటిల్ల చేయుచు గర్జా ధ్వనులతో వచ్చెను. అవి ఎలా వచ్చాయి? వజ్రాయుధాలలాగా వచ్చాయి, దిక్కులు పిక్కటిలాగా. ఇది అనేకమైన గర్జనలు చేస్తుంది.
యోధులు శబ్దం చేస్తూ వచ్చారు. యోధులు ప్రళయకాల గర్జనలు కావించిరి. యోధులు ప్రళయకాల గర్జన వాళ్ళు సింహనాదాలు చేశారు. భయంకర వానర యోధులు శత్రువులతో తలపడిరి, గాయపడినను శరీర జర్జరీభూతమైనను వారు ఓడలేదు. వాళ్ళ శరీరం జర్జరీభూతం బాగా రక్తం కట్టుకొని ఇంకా వాళ్ళు వెనకడుగు ఓటమి అంగీకరింపలేదు. వాళ్ళు ఓటమి అంగీకరించలేదు. వారు ఆ శిఖరంలోనే చేతులతో పట్టుకొని కోట మీదకి విసిరివేయుచుండి మళ్ళీ వాటిని పట్టుకొని మళ్ళీ కోట మీదకి విసిరేస్తుంది. రాక్షసులు అక్కడికక్కడే మరణించుచుండిరి. అది అవి వాడు వేశాడు, అవి మళ్ళీ వచ్చి తిరిగేటప్పటికి వీడు ఆ దాని కింద పడి వీడు చచ్చిపోతాడు. దోహ మేఘనాద సుని శ్రవణ అసా మేఘనాథ సుని శ్రవణ అసా శ్రవణ అసా గడుపుని చేకా ఆయి చేకాయి ఉత్తర్యో బీరా ఉత్తర్యో బీరా దుర్గతే దుర్గతే సన్ముఖ చెలియో బజాయి సన్ముఖ చెలియో బజాయి. వానరులు వచ్చి నల్ల కోటను ముట్టడించినారని విని మేఘనాథుడు కోట క్రీతి భాగమునకు వచ్చి దంతాలను మ్రోగించుచు వారిని ఎదుర్కొనెను. మేఘనాథుడు వచ్చాడని తెలుసుకున్నాడు, టంకాలను మోగిస్తూ వానరుని ఎదిరించాడు మేఘనాథుడు. మేఘనాథుని భీకర సమరం. మేఘనాథుడు చేశాడు భీకరం. ఈయన మంచి మాయాయుద్ధం కూడా చేశాడు. ఈయన ఎలా చూపించారో తెలియదు కానీ ఈయన మాయాయుద్ధంలో ఒక విచిత్రమైన మాయ చేశాడు. ఇంకా చూపిస్తాను, ఉండొచ్చు లేకపోతే చెప్తాను. కహా కోసలాధీశ దో భ్రాత కహా కోసలాధీశ దో భ్రాత ధన్వి సకల లోక విఖ్యాత ధన్వి సకల లోక విఖ్యాత కహ నల నీల కహ నల నీల దువిధ సుగ్రీవ దువిధ సుగ్రీవ అంగద హనుమంత అంగద హనుమంత బల శివ బల శివ కహ విభీషణు కహ విభీషణ భ్రాత ద్రోహి భ్రాత ద్రోహి ఆజ్ సబహి హటి ఆజ్ సబహి హటి మారవు హోహి మారవ హోహి అస కహి కఠిన అస కహి కఠిన బాణ సంధానే బాణ సంధాన అతిశయ క్రోధ అతిశయ క్రోధ శ్రవణ లగితానే శ్రవణ లగితాని సర సమూహ సర సమూహ సో చాడైలాగా సో చాడైలాగా జను సపచ్చ జను సపచ్చ దావహి బహునాగా దావహి బహునాగా బహునాగ జహా తహా పరత జహా తహా పరత దేకియహి देखिए वानर वानर सन्मुख होई षण्मुख होई ना सके तेहि ना अवसर सके तेहि अवसर यही अवसर जहाँ तहाँ भागी जहाँ तहाँ भागी चले कपि रीछा चले कपिवीचा रीछा रीचा विसरी सबहि विसरे सबही युद्ध कई ईछा युद्ध कईचा सो कपि भालु सो कपि भालु ना रण महदेका ना रण महुदेका कीनसि जहि कीनसि जही ना प्राण अवशेष నా ప్రాణ అవశ్యం. అతడు బిగ్గరగా అతను అరచుచు బిగ్గరగా పలికెను. ఎలా అరిచాడంటే ఎక్కడ హనుమంతుడు, ఎక్కడ అంగదుడు, ఎక్కడ ఆ రాముడు, ఎక్కడ లక్ష్మణుడు, ఎక్కడ ఏ నలుడేడి నీటుడేడి సుగ్రీవుడేడి ఏరా వీళ్ళందరూ రండి నా దగ్గరికి, వాళ్ళని చంపేస్తానని వాళ్ళ పేర్లతో వచ్చారు బాగా. అసలు ఇంతకీ వీటన్నిటికీ అది ఇంటి గుట్టు లంకకు చేటు అని చెప్పినటువంటి అన్నగారికి ద్రోహం చేసిన విభీషణుడే అన్నాడు. భయంకరమైన బాణములు సంధించి అది భయంకరమైన బాణముల్ని సంధించి ఆకర్ణాంతం అంటే చెవు వరకు లాగడం అంటే బాగా ఆకర్ణాంతం లాగి వదులుతాడు. మామూలుగా ఇలా వదిలేనుకోండి ఆ పోర్సు రాదు. ఆకర్ణాంతం అంటే చెవు వరకు వాళ్ళు కర్ణ పడతాడు. రెక్కలున్న సర్పాల్లాగా వేగంగా వెళ్ళి వానరులు ఎక్కడి వారక్కడే పడిపోవచ్చు. వానరులు ఎక్కడ వాళ్ళు అక్కడే పడిపోతున్నారు. ఆ సమయమున అతన్ని ఎదిరించి వారు ఎవరునూ అక్కడ లేకుండా. ఆ సమయాన్ని అతన్ని ఎదిరించగలిగినటువంటి వాడు ఎవడు అక్కడ. భల్లూక వానరులు నలుదిశలకు పారిపోయి అది భల్లూకములు వానరులు చెల్లా చెదరైపోయి నలుదిశలకి పారిపోయారు. పోరాట విషయమునే మరచిది రణభూమిలో వారు మూర్ఛితులై ప్రాణవశిష్టులై ఉండిరి. అసలు పోరాటం చేయాలని కూడా తెలియట్లేదు. వాళ్ళు అలా వచ్చి నిశ్చేష్లై ఉన్నారు, లేదా అటు ఇటు చెల్లాచెదరైపోతున్నారు. దశ దశ సర దశ దశ సర సబ్ మారసి సబ్ మారసి పరే భూమి కపిబీర పరే భూమి కపిబీర సింహనాద కరి గర్జ సింహనాద కరి గర్జ మేఘనాద బల మేఘనాద బల బీర ధీర
పిమ్మట మేఘనాథుడు ఒక్కొక్కరిపై 10 బాణాలను ప్రయోగించిన వారు ఒక్కొక్కళ్ళ మీద 10 బాణాలు ప్రయోగి వానర వీరులందరూ నేలపై ధీర మేఘనాథుడు సింహగర్జన చేయసాగారు. వీరుడు ధీరుడైన మేఘనాథుడు సింహగర్జన చేస్తాడు. చౌపాయి దేకి పవన సుత కటక విహాల కటక విహార క్రోధవంత జను దాయవు కాల మహాశైల ఏక్ తురత్ तुरत उपार अतिरिस मेघनाद परडारा आवत देखि गयऊ नभसोई रथ सारथि तुरग सब कोई बार बार पचार हनुमान निकट न आवा परम सो जाना रघुपति निकट गयऊ गणनादा नाना भांति करसि दुर्बाधा अस्त्र शस्त्र आयुध सब ढारे कौतुक ही प्रभु काटि निवारे देखि प्रताप मूढ़ किसियाना करे लागा माया विधि नाना जिनिकोवु करे गरुड़ सै खेला दर्पावै गही स्वल्प सपेला తమ సైన్యమంతైను సైన్యమంతా వ్యాకుల పాటు గమనించినట్టు ఆంజనేయుడు ఏం చేశాడు, ఒక పెద్ద కొండ శిఖరాన్ని తీసుకొచ్చి ఆ మేఘనాథుడి మీద వేసేసి దాంతో ఆయన సారథులు గుర్రాలతో సహా తెచ్చాడు. తర్వాత తన మీదకి వచ్చిన పర్వతం చూసి అది ఆకాశమునకు ఎగిరెను. ఆయన ఆకాశం మీదకి వెళ్ళిపోయాడు. అంతటా రథము ముక్కలాయెను, సారథి హతుడయ్యెను. చూడండి, విచిత్రం ఏంటంటే ఆయన పైకి ఎగిరిపోయాడు, మరి వీళ్ళు మిగిలిపోయారు. హనుమంతుడు అతనిని మాటి మాటికి యుద్ధములకు రెచ్చగొట్టెను, కానీ హనుమంతుని బలరాశిని ఎరిగిన వాడు కావున మేఘనాథుడు అతని కడకు రాలేదు. నువ్వు అతను బాగా యుద్ధంతుడు రా అని, కానీ ఆయన బలం తెలుసు కదా, అందుకని మేఘనాథుడు అతనితో తప్ప మిగతా వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు. పిమ్మట మేఘనాథుడు శ్రీరాముని కడకు వచ్చి ఎక్కువ రీతిలో దుర్భాషలాడాడు. ఆ మేఘనాథుడు శ్రీరాముడి దగ్గరికి వచ్చి ఆయన్ని దుర్భాషలాడి అతడు శ్రీరామునిపై అనేక శస్త్రాస్త్రములను ఆయుధములు ప్రయోగించాడు. శ్రీరాముడు శస్త్రములు అస్త్రములు వేసి ప్రభు వాటినన్నిటిని అవలీలగా వమ్ముగా శ్రీరాముని బల పరాక్రమములను చూచి ఆ మూర్ఖుడు లజ్జితుడై నానా విధములకు మాయలు పన్నెను. ఆయన బల పరాక్రమాలు చూసి కొంచెం సిగ్గుపడ్డాడు. అయితే ఇప్పుడు ఏం చేశాడు, మాయా యుద్ధానికి దిగాడు. అతని ప్రయత్నము చిన్న పాము చేత పట్టుకొని గరుడుని బెదిరించినట్లు ఉండేది. ఆయన ఎలా ఉందంటే, ఆయన దగ్గర ఒక చిన్న పాము గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి నేను కల్పిస్తాను, ఆయన పెద్ద పెద్ద పాముల్ని అలా మింగేస్తాడు, చిన్న పాము జాసు ప్రబల మాయా శివ విరంచి బడచోట తాహి దికావహి నిసచర నిజ మాయామతి కోట తన మాయ చేత బ్రహ్మ రుద్రాది మహామహులనే వశపరచుకోగలిగిన ఆయన మాయ చేత బ్రహ్మ రుద్రాదుల్ని వశపరచుకోగలిగిన ఆయన ఈ మాయ ఒక లెక్క. ఆయనకి బుద్ధి అయిన ఆ నిశాచరుడు తన రాక్షస మాయను ప్రయోగించాడు. ఆయన తన మాయల్ని ప్రయోగించాడు. చౌపాయి నభ చెడి వర్ష విపుల అంగార మహితే ప్రకట హోహి జలధార నానా భాతి పిశాచి మారుకాటు
मार काट मुनि बोलहि नाची बोलहि नाची विष्टा पूया रुधिर कचहाड़ा रुधिर कचहाड़ा वर्षहि कबहु वर्षहि कबहु उपल बहुछाड़ा उपन्न बहुछाड़ा वर्षि दूरी हीनसी अधियारा सूजना आपन हाथ पसारा कपि अकुलाने माया देखे सब कर मरण बना ही लेके कौतुक देखी राम मुस्काने भय सबीता सकल कपि जाने एक बाण काटी सब माया जिमिति न कर हर तिमिर निकाय कृपा दृष्टि कपि बाल बिलोके भय प्रबल रण రహహినారో ఆకాశములకు ఎగిరి ఆ ఇంద్రజిత్తు నిప్పుల వర్షం కురిపించాడు. ఆయన ఏం చేశాడు? ఆకాశానికి ఎగిరి అక్కడి నుంచి నిప్పుల వర్షం కురిపించాడు. భూమి నుండి జలధారలు బయటకి చిమ్మునట్లు చేశాడు. ఇంకా ఏం చేశాడు? భూమి పై నుంచి జలధారలు అంటే వాళ్ళకి నీటిలో మునిగిపోవాలి లేదా నీళ్ళ నిప్పులో కరిగిపోవాలి. నానా విధములైన పిశాచములు నాట్యము చేసి చంపుడు నరకుడు నెరవసాగాను. పిశాచాలు చంపండి, నరకండి. ఒక్కొక్కసారి అతడు మలమూత్రములను, చీము, నెత్తురు, వెంట్రుకలు, ఎముకలు మొదలగు వాటిని వర్షించుచుండెను. ఎవరికి మలం, మూత్రం, చీము, నెత్తురు అది వర్షించాడు. మరి ఒకసారి ఎడతెగని రాళ్ల వర్షమును కురిపించు, ఇంకోసారి ఎడతెగని రాళ్ల వర్షం కురిపి, వేరొక తరి ధూళిని కురిపించి తమ చేతులనే తాము చూడలేనంతగా చీకటి సృష్టించి ధూళి ఎంతగా ఉందంటే అసలు వాళ్ళ చేయి కూడా వాళ్ళకి కనపడతారు. ఈ మాయలకు వానరులు తికమకల పాలై ఈ దెబ్బతో అందరూ మరణించుట తథ్యమని భావించి ఈ దెబ్బతో అందరూ మరణించడం ఇక్కడ అసలు ఎవరికి వాడి చేయి వాడికి కనిపించట్లా. ఈ దృశ్యమును చూసి శ్రీరాముడు ఒక చిరునవ్వు వానరులందరూ భయభ్రాంతులైనట్లు గ్రహించి సూర్యుడు చిమ్మ చీకట్లను పాలతోలని ఒకే ఒక బాణముతో వారి మాయలన్నింటినీ పటాపంచలు కావి. సూర్యుడు వచ్చేటప్పటికి అన్ని చీకట్లు పటాపంచలు అయిపోయినట్టు ఆయన ఒక బాణం వేసాడు, అంతే తీసే మొత్తం ఎన్ని మాయలను పోయి పిమ్మట బల్లూక వానరులపై తన కృపా దృష్టిని ప్రసరింపచేసి ఆయన మల్లుక వానరులను చూశాడు. వాళ్ళలో మంచి ఉత్సాహం వచ్చింది. వారు మరల శక్తి సంపన్నులై నిలువరింపరాని ఆవేశంతో పోరాడుతున్నారు. నిలువరింపరాని ఆవేశం వచ్చింది. దోహ ఆయసు మాగి మాగి రామపహి అంగదాది కపిసాత లక్ష్మణ చలే క్రుద్ధ హోయి వాన సరాసన శ్రీరాముని ఆజ్ఞను పొంది లక్ష్మణుడు అంగదాది వానర ప్రముఖులతో బయలుదేరి శ్రీరాముడు ఆజ్ఞను తీసుకున్నాడు. అంగదాది వీరులు వెంట పెట్టుకుని మేఘనాథుడిని ఎదిరించడానికి వెళ్ళాడు. శతజ నయన ఉరబాహు విశాల హిమగిరి నిభ కచు ఏక లాల ఇహాదశానన్ సుభట పటాయే నానా అస్త్ర శస్త్ర గహిదాయి భూధర నఖ విటపాయుధారి కపి జయ రామ పుకారి వేరే సకల్ చోరహి సన జోరి ఇత ఉత జయ ఇచ్చా నహి తోరి ముటికన్హ లాతన్హ కాటహి కపి జయశీల మారి పుని డాటహి మారు ధరు మారు సీస తోరి జహి భుజా ఉపారు అసిరభ
పూరి రహి నవఖండ నవఖండ దావహి జహాతః దావహి జహాతః రుండ ప్రచండ రుండ ప్రచండ దేకై కౌతుక దేకై కౌతుక నభసుర బృంద నభసుర బృంద కబహు కా విస్మై కబహు కా విస్మయ కబహు అనంద కబహు అనంద. అతని కన్నులు నిప్పులు కురియచుండెను. అతని కన్నులు ఎవరు? లక్ష్మణుడు. నిప్పులు గురుస్తుంది. వెడల్పైన వక్షస్థలముతో దీర్ఘ బాహులతో అది హిమాలయ వెడల్పైన పర్వతములైన అతనికి వక్షస్థలముతో తర్వాత దీర్ఘ బాహువులతో అతని ఆ గౌరవ హిమవత్ పర్వతములాగా తెలుగుగా ఉన్నటువంటి వాడు ఎర్రగా అయిపోయింది. రావణుడును మేఘనాథుడుకు బాసటగా సమరయోధులను అది పంపెను. ఈ రావణాసుడు ఏం చేశాడు? ఇలా లక్ష్మణుడు వచ్చాడని తెలుసుకుంది. ఆయనకి బాసటగా కొంతమంది సమర యోధుల్ని పంపించారు. వారు అనేక శస్త్రాస్త్రములు తీసుకుని ఒప్పుమ్మడిగా రణరంగమున దూకి వాళ్ళందరూ శస్త్రాస్త్రములు ఊకుమ్మడిగా వాళ్ళు యుద్ధానికి దూకి శ్రీరామచంద్రులకు జయము జయమనుచు వానరులు పర్వతములు వృక్షములను నకములను ఆయుధములుగా చేసుకుని వారిని ముప్పు తిప్పలు పెట్టుచుండిరి. ఈ శ్రీరామునికి జయము జయం, జై రామ్, జై శ్రీరామ్ అనుకుంటున్నారు. ఈ వానరులు కొండలు, కొండ శిఖరములు, వృక్షములు వాళ్ళ కోళ్ళి ఆయుధములుగా చేసుకుంటారు. ఆ రాక్షసుల్ని ముప్పదిప్పలు పెడుతున్నారు. వానరులను రాక్షసులను ప్రబలమైన విజయకాంక్షలతో విరోచితముగా పోరాడుచుండిరి. వాళ్ళిద్దరూ కూడా పాపం వీరోచితంగా పోరాడు. వానరులు రాక్షసులపై విడుచుకొని పడి వారిని పిడికిలతో పొడిచిరి, కాళ్ళతో తన్నిరి, పండ్లతో కొరికి కొట్టి కొట్టి బాధించి. వానరులు రాక్షసుల మీద పడి పిడికిళ్లతో పిడిగులు దొరుకుతూ కాళ్ళతో తన్ని పళ్ళతో కొరికారు. ఇలా కొన్ని కొన్ని కొట్టి కొట్టి కొట్టుడు కొట్టుడు పట్టుకొని చంపుడు. ఈ మాటలు ఏమి వినిపించాడు? కొట్టండి, పట్టుకోండి, చంపండి, నరికేయండి. ఖండింపుడు నవఖండములు నిండిపోయాను. అది మొత్తం నవఖండములు ఒక్క వాళ్ళ అరుపులు ఆకాశం అంతా వ్యాపించి తల లేని మొండెములు అటునీటు పరిగెత్తుచుండెను. అది వాళ్ళు ఏం చేశారు? తల నరికేశారు. వెంటనే ప్రాణం పోదు, కొంత దూరం పరిగెత్తుతుంది. అలా తల లేని మొండెములు పరిగెత్తుంది. దేవతలు ఆకాశం నుండి ఈ దృశ్యములను వినోదముగా చూచుచుండిరి. దేవతలు వాళ్ళకి ఆనందములు కలుగుచుండెను. వాళ్ళకి విస్మయము, ఆనందం, ఆశ్చర్యము, ఆనందం కలుగు. దోహ దోహ రుధిర గాఢ రుధిర గాఢ భరి భరి గాఢ भरी 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 जमियो ऊपर दूरी उड़ाई जन अगारा रासिन्ह परा मृतक धूम रह्यो चाही रणभूमि रक्त सिक्तमయ్యను. దానిపై ధూళి క్రమ్ముకొని నిప్పులపై బూడిద కప్పినట్లు దాని మీద ధూళి పడి రామంటే నిప్పుల మీద బూడిది కప్పుకున్నట్టు. లక్ష్మణుడు మూర్ఛిల్లుట. ఇదిగో ఇప్పుడు లక్ష్మణుడు చౌపాయి घायल भीरा विराजहि कैसे कुसुमित सिंसुक కేతరు జైసే అంటే అలా అంటే మోదుగ వృక్షం లాగా అయిపోయారు. మోదుగ వృక్షం ఎర్రగా ఉంటుంది, అది కూడా బాగా కుసుమించినటువంటి. అయితే ఇక్కడ ఈ ఘట్టం జరగడానికి ముందర రామాయణంలో ఒక ఘట్టం యుద్ధగాండ, అది చాలా బాగుంది. అది మీకు చెప్పేస్తాను. ఇక్కడ జరుగుతుందని అనుకున్నాను, అందుకని చెప్తాను. దాన్ని మకుట భంగ సర్గ అంటారు. రావణాసుడు స్వయంగా వచ్చేసాడు యుద్ధాన్ని. ఇది రామాయణం సీరియల్లో కూడా చూపించారు. రాముడు ఆశ్చర్యపడి రావణాసుడు వచ్చాడు అప్పుడే, ఇతని జల్దీ అంటాడు అందరూ. ఎందుకంటే రాజు చాలా లాస్ట్ లో వస్తాడు. ఆయన దీన్ని చెప్తాడు, ఈ యుద్ధాన్ని నేను లంబా చౌడా దీర్ఘం చేయదలుచుకోలేదు, తేల్చేస్తాను నేను అని వచ్చేది. వస్తూనే ఆయన రాముడి దగ్గరికి ఇక్కడ వాళ్ళిద్దరూ పరస్పరం చూసుకుని మనసులో మెచ్చుకున్నారు. ఏమి ఆ వీర శృంగార రూపం అనుకుని ఈయన కూడా ఆయన మెచ్చుకున్నాడు, రాముడు కూడా మెచ్చుకుని వాళ్ళు యుద్ధం చేశారు. ఆ యుద్ధం చేసినప్పుడు ఏం జరిగింది? రాముడు కొట్టేయచ్చు కానీ కొట్ల,
ఎందుకంటే మిగతా అందరూ పోయిన తర్వాత అటు పోవాలి. ఆ మకుటం అంటే ఇది ఉంది కదా, కిరీటం, ఆ కిరీటం కింద పడి కొట్టాడు. కిరీటం పడిపోయిందంటే తల పడిపోయినట్టే. దాన్ని మకుట భంగ సర్గ. దానికి ఉన్నటువంటి ప్రయోజనం ఏంటంటే రామాయణంలో ఈ సర్గని పారాయణ చేస్తారు కొంతమంది. మనకి ఎవరి దగ్గర నుంచైనా అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాం. ఈ సర్గ కనుక పారాయణ చేస్తే ఆ అవమానాలు మనకి రావు. దాంట్లో ఇది ఉంది, మకుట భంగ సర్గ. అప్పుడు రాముడు చెప్తాడు, నువ్వు బాగా అలసిపోయావు, ఇవాళకి వెళ్ళి రా, నేడు పోయి రేపు రా అంటాడు తెలుగులో. ఇవాళకి వెళ్ళు, నువ్వు అలసిపోయి నీతో నేను యుద్ధం చేయను, వాళ్ళకి వెళ్ళి రేపు రా, వాళ్ళకి రా. అప్పుడు వచ్చాడు మేఘనాథ్. ఇది వాల్మీకి రామాయణం ప్రకారం అసలుగా. ఇప్పుడు నేను చెప్పిన ఘట్టం ఈ రామచరిత మానసులు అందరూ తెలియదు, ఎందుకంటే లక్ష్మణుడు మూర్చిపోవడానికి. అయితే ఈ లక్ష్మణుడు మూర్చపోవటానికంటే ముందర ఇంకొక ఘట్టం జరిగింది. మరి అది రామాయణంలో ఉందో లేదో నాకు. ఈ రామ లక్ష్మణుడు ఇద్దరి మీద ప్రయోగించేశాడు ఒక బాణం. ఎవరు? మేఘనాథ్. అది నాగాస్త్రం. ఇప్పుడు ఈ నాగాస్త్రం వీళ్ళిద్దరిని కట్టేసి ఓహో బాణులు కరుస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు గరుత్మంతుడు వచ్చాడు, ఎవరు పిలవకండి. గరుత్మంతుడు వచ్చేటప్పటికి నాగాలు ఇంతవరకు గట్టిగా పట్టి పీడిస్తున్నటువంటివి ఇది వదిలి. రాముడు లేచి, నమస్కారం అండి, మీరెవరు, మమ్మల్ని కాపాడారంట. ఎందుకంటే వాల్మీకి రామాయణం ప్రకారము రాముడు అహం రామం దాశరథం మన్యే అనిపించాడు. నేను దాశరథుణ్ణి అంటే దశరథుడు కొడుకుని మనుషుణ్ణి కానీ చూపించాడు. కానీ ఇక్కడ అలా కాదు, రాముడిని పరమాత్మగా చూపించేశాడు. ఆయన కూడా తన పరమాత్మని కొన్నిసార్లు చెప్పుకున్నాడు. ఆయన విశ్వరూపం చూపించాడు. ఇక్కడ వాల్మీకి రామాయణంలో అసలు ఎక్కడ వాళ్ళు గుర్తించారు, కానీ ఆయన ఎక్కడ తను ప్రకటించుకోలేదు. కాబట్టి ఇప్పుడు తెలియదు నాయన నువ్వెవరు, నేనెవరో నీకు భవిష్యత్తులో నేనెవరో నీకు తెలుస్తుంది అని చెప్పి గరుత్మంతుడు వెళ్ళిపోతాడు. కారణం ఏంటంటే ఈయన మనుషుల చేతుల్లోనే చూస్తాడు. ఈ మనిషి కాదు అనుకుంటే రాముడు చాడు. అది వాల్మీకి రామాయణం బేస్ అన్నమాట. సరే, ఇక్కడ కేవలం మనవుడు కాదని వాళ్ళందరూ చెప్పారు కాబట్టి అది ఒక ఘట్టం అన్నమాట. ఆ తర్వాత కేవలం లక్ష్మణుడితో చేశాడు. అప్పుడు ఈయన మూర్చిపోయాడు. అప్పుడు ఈయన వెళ్ళి సంజీవ పర్వతాలు తీసుకెళ్ళాడు. బహుశా ఇందులోనే వెళ్ళి చూద్దాం. అంటే ఈ రెండు ఘట్టాలు. దీనికంటే ఇంకో చాలా మధురమైన ఘట్టం అవుతుంది యుద్ధంలో. అది మొట్టమొదటి రోజునే జరిగింది. ఈ మొట్టమొదటి రోజున ఏం జరిగిందంటే రాముడి మీదకి ఒక రాక్షసుడు యుద్ధం చేశాడు. మిగతా ఎవరు ఆయన ఎదుర్కోలేకపోయారు. ఇప్పుడు రాముడే స్వయంగా వచ్చింది. అతని పేరు మకరాక్షుడు. మకరాక్షుడు అంటే మొసలి కన్ను కలవాడు అని. రాముడు హతమార్చాడు. అప్పుడు అడిగాడు, అప్పుడు అందరూ అక్కడ రాముడికి జయ అన్నాడు. అప్పుడు రాముడు ఆపన్నాడు. మకరాక్షుడు తను యుద్ధం చేసేటప్పుడు చెప్తాడు, నేను నిన్ను రావణాసుడు కోసం రాలేదు, నేను నీ కోసం వచ్చాను, నీ మీద పగ తీసు, అది నాకు నీకు శత్రుత్వం ఏముందయ్యా అని అడుగుతాడు రాముడు. నువ్వు మా అమ్మని చంపేసావు, వాడు తాట కొడుకు, మా అమ్మని చంపేసినప్పటి నుంచి నిన్ను ఎలా ఏ మిషతో వచ్చి నిన్ను చంపాలనుకుంటున్నాను, అందుకని నేను రావణుడి పక్షాన్ని చేయడానికి తప్పితే నాకు రావణాసురుడు అంటే ఏ ప్రత్యేక అభిమానం ఏం లేదు. నేను ఇప్పుడు వచ్చాను యుద్ధం చేయాలి. సరే, యుద్ధం చేసేసారు. ఆ యుద్ధంలో మకరాక్షుడు వీళ్ళందరూ శ్రీరాముడికి శ్రీరాముడికి జయ అంటారు. ఎప్పుడు మకరాక్షుడు అప్పుడు రాముడు అంటారు ఆపైన ఎందుకని నాకు కాదు నాయన,
మాతృభక్త మకరాక్షునికి జయ అన్నారు. అది రాముడు. నేను అసలు చూడండి, మనం దురదృష్టవశాత్తు ఇది ఏంటంటే శత్రువులో కూడా మంచితనంగా గుర్తించటం మహానుభావులు కాకపోయినా కనీసం మనిషి లక్షణం. మన విచిత్రం ఏంటంటే మనకు ఒకటి పడలేదు అనుకోండి, వాడు ఏది చేసినా పడదు. మనం ఇది అంటే మనం ఎప్పుడు మనం ఇష్యూ బేస్డ్ గా ఉండాలి. ఇప్పుడు సపోజ్ నీకు ఒకళ్ళు అంటే పట్టలేదు, అప్పుడు వాడు నీకు ఏది చేసినా పడదు. ఇప్పుడు వాడు ఏదో నీకు తింటాగా నిన్న వాడు చేస్తే నువ్వు తినకపోవడం ఇంకేముంది, నువ్వు మనిషి ఎలా అనిపించుకుంటావు నువ్వు. ఈయన ఎంత గొప్పవాడు చూడండి. సరే తాటక్కని ఎందుకు సంహరించాడు? సరే గురువు గారి మాట మీద సంహరించాడు, అది పైగా ఒక కంటకైంది, మరి ఏం చేస్తాడు? చంపేసి. కాబట్టి ఏం చెప్పాల్సి, కానీ వాడు వచ్చింది మన మాతృభక్తితో కదా, కాబట్టి ఆ మాతృభక్తిని ఇతను గౌరవించాడు. అంటే నాకు బాగా నచ్చింది కదా, మీకు నచ్చాల్సిన అవసరం లేదు, నాకు నచ్చింది మీకు నచ్చాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ మాతృభక్త మకరాక్షకుడికి జయ అనిపిస్తాడు. ఇది వాళ్ళ చేత వానర భల్లూకముల చేత జయ అనిపించాడు. ఇది రాముడు అదనమాట. ఎందుకు రాముడు దేవుడు? కాకపోతే శత్రువుకి మనం జయం చెప్పింది చూపిస్తాం అండి. జయయుద్ధం చేశాడు. యుద్ధం వరకు చేయాలి కాబట్టి చేశాడు. యుద్ధంలో హతమార్చాలి కాబట్టి హతమార్చేశాడు. తర్వాత ఆయనకి ఇంటికి శత్రుత్వం ఏం లేదు. శత్రుత్వం లేదు కాదు సరికదా, ఆయన గుణాన్ని మెచ్చుకున్నాడు. అది శ్రీరామచంద్రుడు. రాముడు ఎందుకు దేవుడు అంటే ఈ విషయాలు చెప్పాలి. ఇంకోటి ఎరా మీ అమ్మని చంపించాను, నిన్ను కూడా అక్కడికే పంపించేస్తాను, మీ అమ్మ తక్కువ అనుకో, అటువంటి ఆమెను భక్తించలేదు. అనలేదు. సరే ఈయన మూర్చిపోతాడు. ఈ రాముడు ఆంజనేయుడు సంజయ్ భర్తను తీసుకురావాలి బస్సు ఈ కట్టాలన్నాడు. మరి ఈయన ఎలా చేశారో చూద్దాం. లక్ష్మణ మేఘనాథు దౌజోదా విరహి పరస్పర करि अति क्रोध एक ही एक सकई नहीं जीती निश्चर चला बल करई अनीति क्रोधवंत तब भयव अनंता बंजेव रथ सारथि तुरंत नाना विधि प्रहार करशेष राक्षस भयभु प्राण अवशेष रावण सुता निज मन अनुमान संकट भयभु हरि मम प्राण वीर घातिनि चाडसी सागी तेज पुंज लक्ष्मण पुरलागी मूर्छा भई शक्ति के लागे तब चल गयहु నికట భయ త్యాగి గాయపడిన యోధులు పూలతో నిండిన మోదుగ చెట్ల వలె అది గాయపడిన పూలతో నిండిన మోదుగ చెట్లు లాగా లక్ష్మణుడు మేఘనాథుడు సమాన యోధులే. అది వాళ్ళిద్దరూ సమాన యోధులు. వారు అత్యంత ఆవేశములతో పరస్పరం ఓడలు మరిచి పోరాడుచుంది. ఒళ్ళు మరిచి ఇద్దరు లక్ష్మణుడు మేఘనాథుడు. రాక్షసుడైన మేఘనాథుడు మోసమునకును అధర్మమునకు ఒడిగట్టుచుండెను. అది ఈయన మోసానికి అధర్మానికి రాము దశరథాత్మజ రావణి అనంతుడైన లక్ష్మణుడు భీకర కోపాకృతితో ఇంద్రజిత్తు రథమున భగ్నమునర్చి అది అనంతుడైన లక్ష్మణుడు అంటే ఆదిశేషుడు కదా, ఆయన ఇంద్రజిత్తు రథాన్ని నుగ్గునుగ్గు చేశారు, సారథిని చంపేశారు, కొట్టి కింద పడిచారు. ఇంద్రజిత్తు ప్రాణములు అన్నుబెట్టాను. అది అతను దెబ్బలకి అసలు ఇంద్రజిత్తే పోవాల్సింది. ఇప్పుడు తీవ్ర సంకట పరిస్థితిని వచ్చి పడినది. ఇతని చేతిలో నా ప్రాణములు దక్కువని భావించి రావణపుత్రుడు వీరఘాతిని అను శక్తిని ప్రయోగించాడు.
లక్ష్మణుడి చేతిలో నా పొలం పోతుందని అప్పుడు ఇక ఆయన శక్తికి దిగిపోయాడు. వీరాఖాతిని అని ఒక శక్తిని ప్రయోగించాడు. తేజోరాశి అయిన ఆ శక్తి లక్ష్మణుని వక్షమునకు తగిలింది. అదే ఆ శక్తి వచ్చి లక్ష్మణుడి వక్షానికి లక్ష్మణుడు మూర్ఛితుడాయెను. లక్ష్మణుడు మూర్ఛితుడు. అప్పుడు మేఘనాథుడు నిర్భయముగా అతన్ని సమీపించాడు. నిర్భయంగా ఆయన సమీపించాడు. దోహ మేఘనాథ సమకోటి సత మేఘనాథ సమ కోటి సత జోదారహే రహే ఉఠాయి జగదాధార జగదాధార శేషకిని మేఘనాథుడు సమానమైన బలము గల అసంఖ్యాత యోధులు లక్ష్మణుని ఎత్తుకొని పోవడానికి ప్రయత్నించింది. మేఘనాథుడు అంతమంది బలం అంతంతో మానవ బలం గల వాళ్ళు ఈయన ఎత్తేసుకుని లోపలికి వెళ్ళిపోదామని అంటే కిడ్నాప్ చేద్దాం. కానీ లక్ష్మణుడు ఈయన ఎవరు ఆదిశేషుడు భూమిని మూస్తున్నట్టుంటాడు. వీళ్ళు మొయ్యగలరా? ఆంజనేయుడు వచ్చి వీళ్ళు ఒక దాన్ని ఆయన ఇలా ఎత్తేసాడు. ఈ కట్టం ఉంది రామాయణంలో కూడా. జగదాధారుడైన ఆదిశేషుడు ఎవరెత్తగలరు? వాళ్ళు సిగ్గుతో వెనుతిరిగి ఏమైపోవాలా? 8 అవ్వాలా? ఇది ఒకటైతే అయిపోతుంది. అలాగే చూడండి. సును గిరిజా క్రోధానల జాసు క్రోధానల జాసు జారై భువన్ చార దశ ఆసు సక సంగ్రామ జీతి కోతాహి సేవహి సురనర అగ జగజాహి యహ కౌతూక జానై సోయి జాపర కృపా రామ కై కోహి సంధ్యా భై फिर दो बहानी लगे सवारन निज निज आनी व्यापक ब्रह्म अजित भुवनेश्वर लक्ष्मण कहा भुज करुणाकर तब लगी लय आयव हनुमान अनुज देखी प्रभु अति दुख माना जाम्बवंत कहा वैद सुषेण लंका रहे को पटई लेना दरि लघु रूप जय हनुमंत आनेव भवन समेत శివుడు పలుకుచున్నాడు. గిరిజా వినుము, లక్ష్మణి క్రోధాగ్ని 14 లోకములను భస్మమునర్పగలదు. అది ఆయన క్రోధాగ్ని 14 లోకాలని భస్మం చేయగలదు. సమస్త స్థావర జంగమ ప్రాణులు దేవతలు మనుషులు అతన్ని సేవించుచుందురు. అది ఎవరు? దేవతలు. ఇక్కడ ఆయన అనంతుడు. స్థావర జంగములు ఆయన్ని సేవిస్తూ ఉంటారు. అట్టి మహావీరుని యుద్ధమున ఎవరు జయింపగలరు? ఆయన యుద్ధంలో ఎవరిని జయించగలరా? శ్రీరాముని కృపకు పాత్రుడైన వాడే ఈ అద్భుత లీలను తెలుసుకొనగలడు. శ్రీరాముడి కృపకి పాత్ర అయిన వాడు మాత్రం. ఇదొక లీల. సాయం సమయం మగుటచే ఉభయ పక్షముల వారిని యథాస్థానములకు చేరి మళ్ళీ యుద్ధం ఆపేశారు. సేనాపతులు తమ తమ సేనలను కూడగట్టుకొనసాగిరి. అది వాళ్ళ సేనాపతులు వాళ్ళ సేనలో ఉన్నది ఎంతమందో చూసుకుని ఉన్న వాళ్ళతో గుడారాలకు వెళ్ళిపోతుంది. సర్వవ్యాపకుడును పరబ్రహ్మయు అజేయుడును సర్వవ్యాపకుడు పరబ్రహ్మ అజేయుడు సకల భువనాధిపతి శ్రీరాముడు లక్ష్మణుడు ఎక్కడా అని అడిగాను. లక్ష్మణుడు అప్పటికే హనుమంతుడు లక్ష్మణుని అతడికి తీసుకొని హనుమంతుడు ఆయన తీసుకుని వచ్చాడు. తన తమ్ముని స్థితిని చూసి శ్రీరాముడు మిగుల తమ్ముడి స్థితిని చూసి ఆయన చాలా జాంబవంతుడు ఇట్లా నేను లంకలో సుషేనుడు అంటే ఈయన చనిపోలేదు రామా అని చెప్పారు. చూడండి, ఇంకా జీవకళ ఉంది. ఇక్కడే రామచరితమానస్కి మన వాల్మీకి రామాయణానికి ఒక పెద్ద డిఫరెన్స్ ఉంది. ఈ సుషేణుడు వానరు వాల్మీకి రామాయణం ప్రకారం, రామచరితమానస్ ప్రకారం ఈయన రాక్షసు. ఈయన లంకలో ఉంటున్నాడని చెప్పాడు. చెప్పింది మాత్రం జాంబవంతుడు. అక్కడ ఇక్కడ కూడా ఇక్కడ వాల్మీకి రామాయణంలో కూడా చెప్పాడు. మనలో సుషేణ్ అనే ఉన్నాడు, ఆయన ఆర్మీ డాక్టర్. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఈవినింగ్ ఆర్మీ డాక్టర్ చూస్తాడు, వాళ్ళకి మందులు ఇస్తాడు. కాబట్టి అలా వాళ్ళలో ఉండేవాడు. కానీ ఈయన ఈ రామచరితమానస్ ప్రకారం ఈయన లంకే రాక్షస.
సరే మాకు మీరు చెప్పినట్టు మీరు మళ్ళీ సార్ ఇందులో ఏది కరెక్ట్ అంటే నాకు తెలియదు కదా, నేను అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది చెప్తున్నాను, అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది చెప్తాను. కాబట్టి మీరు మళ్ళీ అంటే మీరు మీ తెలివితేటలో పెంచి ఏది కరెక్ట్ అండి అంటే నేను అక్కడ లేను, నేను వాళ్ళ సమకాలికుడిని కాను, నువ్వు చదివాను కాబట్టి అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది చెప్పాను. ఆయన లంకలో ఉన్నాడు కానీ ఆయన ఎక్కడ ఎవరు తీసుకురావాలంటే హనుమంతుడు నీళ్లు తీసుకొస్తాను. వెంటనే హనుమంతుడు సూక్ష్మ రూపే వెళ్ళి ఇంటిలో కూడా అతన్ని తీసుకొని ఇంటితో కూడా ఆయన ఇంటితో కూడా ఆయన రాన్నాడు. ఫస్ట్ నేను వస్తే చంపేస్తా అన్నాడు అంటే ఇక్కడ వెళ్ళరా కానీ నేను రాను వాడు దాక్కున్నాడు. నువ్వు రాకపోతే నేను ఇంటితో సహా లేపేస్తాను, వదిలేరా బాబు నీకు. రామ పదారవింద శిర నాయవు ఆయు సుషేణ నామగిరి ఔషధి జాహు పవన సుతులే పాదపద్మములకు శిరస ప్రణమిద పేరును దానిపై నుండి ఒక పేరు చెప్పాడు, సంజీవ పర్వతం. అక్కడ 5 ఉంటాయి, సంజీవకరణి, సంధానకరణి, సంకల్యకరణి అంటే విరిగిన ఎముకలు అతుకు పెట్టేస్తుంది, ఒకటి వాడిని చనిపోయిన వాడిని బతికిస్తుంది. అందులో ఒకటి తీసుకురామన్నాడు, ఈయనకి అదేదో తెలియలే, మొత్తం పర్వతం ఎట్లేదు. నువ్వు వెళ్ళి ఔషధం కూడా తీసుకురా. ఇక్కడ ఈయన వెళ్ళాడు, అక్కడ మధ్యలో ఒక రాక్షసుడు కలిశాడు. పైగా విచిత్రం ఏంటి, రేపు సూర్యోదయం లోపల రావాలి, సూర్యోదయం దాటిందా ఈ మూర్ఛ నుంచి ఈయన ప్రాణం. చూడండి హనుమంతుడి వేగం. వీళ్ళు ఎక్కడున్నారు, లంకలో ఉన్నారు. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది, హిమవత్ పర్వత ప్రాంతం. అంటే మళ్ళీ ఇటు రావాలి, ఇది తీసుకెళ్ళాలి, మళ్ళీ అటు వెళ్ళాలి. అది హనుమంతుడి వేగం. ఈ మధ్యలో ఒక రాక్షసుడు కలిశాడు చాలా నేమి. ఇది రామచరిత మానస ప్రకారం, వాల్మీకి రామాయణ ప్రకారం ఈ రావణాసురుడు ఈ రాక్షసుని చంపడం లేదు. ఆయన వచ్చాడు, తీసుకున్నాడు, వెళ్ళాడు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియాలని చెప్తున్నాను. మహాదేవ్ ధూపమాగ్రావయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం నైవేద్యం. ఓం భూర్భువస్సుః సర్వచైతన్యరూపాంతమాద్యాం కాశీ గౌరీ కేదారనాథ సర్వదేవీ దేవతర కాశీ భౌరవ హరీశ్వర స్వామి. ఓం కాశీశ్వర స్వామి. హనుమ సీతావరణ భరత రామచంద్ర సరి కృష్ణ పరమాత్మనే నమః. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీం దోర్పమస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి. తాంబూలచర్వణానంతరం బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేశ్వర మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ నమః. కాశీ భవరోగహరేశ్వరాయ మృత్యుంజయాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ తే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేతసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే.
ఆనందమంగళకర్పూరనీరాజన దీపందరజామిని నమస్కరోమి హర నమో పార్వతీ హర హర మహా ఆది గృహస్థశేఖరుడవైనని భవతాపనక్షుదావేదనజే నిజ తపక్కుతుపవేళ కనుగొనగలిగే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం వనడి పాత్రమునందు కషే ఆదరమప్పగ పునరయాచిత వృత్తి సుఖింతు ఈశ్వర చామరం బీజామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతామి న్యాయేన మక్షేణ మహింసా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యా పృథివీ దస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः ధనాः సధనాः సంతు శరదాం శతం మాం సహ కుటుంబం స్వశివ పరివారం రక్షन्तు